Hello guys, good evening. Welcome back to our YouTube channel. Hey. సో ఈ రోజు అయితే మన శంకర్ వరప్రసాద్ పండుగకి వస్తున్నారు, మూవీకి వెళ్తున్నాం. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ప్రీమియర్ షో ఎలక్ట్రానిక్ సిటీ. సో ఎక్సైటెడ్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. సో హియర్ అవర్ ఫ్రెండ్ భార్గవ్. ఏరా ఇంకా మూవీకి రెడీ కాలే? మూవీ ఇదే కదా దగ్గరే. ఇప్పుడు టైం 9:42. లెట్స్ సీ. సో ఎక్సైటెడ్ టు సీ బాస్ అగైన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. యా, హుక్ స్టెప్. ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీలో ఒక థియేటర్ ఉంది, కోనప్ప నగరార. బాగానే ఉంటుంది చూడడానికి, సౌండ్ బాగానే పెడతాడు. యా, ఇప్పుడే రాజాసాబ్ మూవీ చూసి వచ్చా 4:30కి. సో నెక్స్ట్ ప్రీమియర్ షోకి వెళ్తున్నాం. ఫ్రెండ్ గారు మళ్ళా బెంగళూరుకి వచ్చాడు. చూడరా, ఈరోజు వచ్చాడు. సో బట్టలన్నీ సర్దుకుంటున్నాడు, రేపు ఆఫీస్ పోవడానికి. సో ఇన్నాళ్ళు ఊర్లో ఉన్నాడు అనమాట. సో అగైన్ ముగ్గురు కలిసి మూవీకి వెళ్తున్నాం ఈరోజు. Yo, Bhargav, have you excited for మన శంకర్ వరప్రసాద్ మూవీ? చూడాలి, చూద్దాం. ఎగ్జైట్మెంట్. అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను బజార్ని కాదని చూపిస్తా. ఇఫ్ యు నో మూవీలో ఏం ఎలిమెంట్స్ ఉండబోతున్నాయో జస్ట్ చెప్పరా. నయనత, అనిల్ రావిపూడి యాక్టింగ్ లో ఏమన్నా ఎక్కడైనా అక్కడక్కడ రావచ్చు అనుకుంటా. అనిల్ రావిపూడి ఎక్కడో ఒక దగ్గర వస్తాడని నాకు డౌట్ పడుతుంది. క్యామియో ఇచ్చిపోతాడు. హుక్ స్టెప్. యా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంతా అనిల్ రావిపూడిగా. టైం అయింది, ఇంకా 9:50. మ్యాచ్ గెలిచినాంలే, ఇండియా గెలిచింది. పొద్దున్న ఆఫీస్ ఉంది, షెఫాలి వాళ్ళ బ్యాటింగ్ ఇస్తాను. వాడు స్పెట్స్లో పెట్టుకున్నాడు. వాడు 2:30కే పోలే మూవీ కంట ఆఫీస్కి. బట్ చూడండి, సో మీకు తెలిసిపోతుంది ఒక్కడు కట్టుబానిసా అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. వీడు టైర్డ్ అయిపోయినాడు. గైస్, this is the view of Bangalore from our PG. Yes guys, ఇప్పుడే పీజీ నుంచి బయటకు వచ్చాం, మూవీకి వెళ్తున్నాం. చూడరా, టైం ఆల్మోస్ట్ 10 అయింది. సో ఇంకా 30 minutesలో షో స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం థియేటర్ దగ్గర ఎలా ఉందో. లెట్స్ సీ. మొత్తం జనాలు అయితే ఫుల్ వస్తున్నారు. సింగిల్ స్క్రీన్ అనమాట ఇది. యా, చూసారా, బాస్ మెరిసిపోతున్నాడు. మన శంకర వరప్రసాద్. మన శంకర వరప్రసాద్ పోస్టర్. రాజాసాబ్ కూడా ఆడుతుంది. సో ప్రజెంట్ రాజాసాబ్ అయితే ఇంకా నడుస్తుంది అనమాట, బయటికి రాలే ఎవరు. సో వీఆర్ వెయిటింగ్. చూసారా ఎంతమంది జనం ఉన్నారు, ఇంకా వస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు 10:13 అయింది. ఇంకో 20 minutesలో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. చూపిల్లా లోపల ఇంకా లోపల వేసి చూపిల్లా. ఇప్పుడు చెప్పు. పండుగ బాస్ పండుగ. పండుగ మెగాస్టార్ పండుగ.
this boss? Let's try the Ura Mas. గాయస్ సినిమా ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. వాట్ ఇస్ యువర్ రియాక్షన్ మ్యాన్? ఎంటర్టైనింగ్. నవ్వి కడుపు నొప్పిస్తుంది గాయస్. గుడ్ మార్నింగ్. సో నేను నైట్ మూవీ అయిన తర్వాత వెంటనే పడుకునేసాం. సో ఆ ఎగ్జైట్మెంట్లో కబుర్లు చెప్పుకుంటూ మూవీ ఎలా ఉందో అలానే పడుకునేసాం అనమాట. ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి వచ్చా. సో మూవీ గురించి ఒక 2 minutes మాట్లాడుకుందాం. నాకైతే పిచ్చగా నచ్చేసింది నిజంగా. యాక్చువల్ బాస్ ఈజ్ బ్యాక్ నౌ. సో ఆ కామెడీ టైమింగ్ కానీ కరానా మొగుడు అన్నయ్య ఇంకా అందరివాడు ఆ కామెడీ టైమింగ్ అనేది మీకు కనబడదు అన్నమాట మూవీలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ బై సీయింగ్ బాస్ లైక్ దట్. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట మూవీలో ఉంటుందని. ఇక డాన్స్ వేస్తాడయ్యా బాసు ఆ ఒక స్టెప్కి. ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామంటే ఇంకా వేరే లెవెల్ అన్నమాట. ఐ థింక్ ఒక 15 days నుంచి మనం అంతా అనిల్ రావుపూడిని ఫుల్ ట్రోల్ చేస్తున్నాం అనమాట. అదే రొటీన్ సినిమా తీస్తాడు అంటే హిట్ కొడతాడు, బట్ సేమ్ స్టోరీ ఉంటుంది, సేమ్ పోర్ట్రేట్ చేసే విధానం సేమ్ అలానే ఉంటుంది. అందరూ ట్రోల్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ మొత్తం అంతా ట్రోల్ చేస్తారు అనమాట. సో హీ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట. హీ కేమ్ అండ్ హీ కాంకర్డ్ ద సంక్రాంతి యాజ్ యూజువల్. నా వాయిస్లో కొద్దిగా బేస్ వచ్చింది, అరిచి గొంతు పోయిందనమాట. అంటే బాస్ని అలా చూసి నేను ఎప్పుడు చూడలే. అంటే నేను చిన్నప్పటి నుంచి టీవీలో చూసి పెరిగాను మూవీస్ అన్ని చిరంజీవి బాస్వి. థియేటర్లో నేను అంత ఎంజాయ్ అంటే నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా అయితే నేను చూడలే. అంత ఎంటర్టైనింగ్ మూవీ కానీ అంత కామెడీ టైమింగ్ ఉన్న మూవీ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్. సో దిస్ ఈజ్ ద మూవీ వేర్ Gen Z kids need to see and they need to know who is the boss and who is the original boss of Telugu film industry. సో అంటే చిన్నపిల్లల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు మొత్తం ఎంజాయ్ చేస్తారు మూవీని. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో మూవీ గురించి రివ్యూస్ ఇచ్చే అంత వాడిని అయితే కాదు నేను. యా, ఇంకా డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఆ స్క్రీన్ ప్లే అయితే ఆ టేకింగ్స్ కానీ ఆ స్టిల్స్ కానీ చిరంజీవిని ఎలా చూపించాలో అలా చూపించారు అన్నమాట. ఆ సిగరెట్ తాగే ఆయన స్టైల్ గురించి మనం మాట్లాడేంత వాళ్ళు అయితే కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. సో అది అంటే ఆ వింటేజ్ బాస్ అయితే ఇక్కడ ఈ మూవీలో కంపల్సరీ మీకు కనబడతాడు. సో లెట్స్ గో అండ్ సెలబ్రేట్ దిస్ సంక్రాంతి విత్ మన శంకర వరప్రసాద్. పండక్కి వచ్చేసారు. యా, అండ్ డాన్స్ గురించి మాట్లాడాలంటే వేర్ నీడ్ టు గివ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆట సందీప్ గారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ బ్రింగింగ్ దట్ బాస్ టు దిస్ జనరేషన్. సో ఐ థింక్ ఎవరు చూసిండ్రు అనమాట అలాంటి గ్రేస్. అంటే వచ్చాయన్నమాట రీసెంట్గా వాల్తేరు వీరయ్య ఇవన్నీ వచ్చాయి. డాన్స్ అయితే బాగానే ఉంది, కానీ ఆ గ్రేసు ఏమో నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకా యాక్టింగ్లో ఎనర్జీ ఉంటుందయ్యా. ఫైనల్లీ నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైతే బాస్ని ట్రోల్ చేస్తారో ఐ థింక్ చాలా ఒక 2 years నుంచి బాస్ని ప్రతి దానిలో ట్రోల్ చేస్తున్నారు. నాకే చాలా బాధ వేసింది. అంటే ఈ జనరేషన్ వాళ్ళకు ఆయన రేంజ్ ఏందో ఆయన క్యాలిబర్ ఏందో నాకు తెలిసి ఎవరికీ తెలియదు అనమాట, ఎస్పెషల్లీ Gen Z కిడ్స్కి. So those who trolled him better go and watch the movie. So you will get to know who is he and what is the caliber of him. Yeah, that's it guys. And నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మూవీలో. అరిచి నా గొంతు పోయింది. మా ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. థియేటర్ మొత్తం ఫుల్ విజిల్స్, పేపర్లు ఇలా నిండిపోయింది మూవీ ఆ షో మొత్తం. అండ్ యా, హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. గో అండ్ ఎంజాయ్ ద మన శంకర వరప్రసాద్ మూవీ అండ్ అదర్ మూవీస్ ఆల్సో. ఎస్, హ్యాపీ సంక్రాంతి టు ఎవరీవన్. బాయ్ బాయ్. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో.